మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? ప్రీవియస్ వీడియోలో మనము యూజ్ఫుల్ ప్లాంట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈ రోజు మనం న్యూ ప్లాంట్స్ గురించి నేర్చుకుందాం. న్యూ ప్లాంట్స్ అంటే ఏంటి? కొత్త మొక్కలు, అంటే మన దేశంలో ఉండేవి కాకుండా వేరే కంట్రీ నుంచి న్యూ ప్లాంట్స్ ఏమేమి వచ్చాయో వాటి గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? అరే అరవద్దాం. సో న్యూ ప్లాంట్స్, న్యూ ప్లాంట్స్ nowadays many different fruits and vegetables are available in the market. ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉన్న రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు మనకి ఉన్నన్ని ఇంతకు ముందు రోజుల్లో లేవు. కానీ ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ కంటే కొత్తవి కూడా ఈ రోజుల్లో మనకి వస్తున్నాయి. మనం మార్కెట్లో చూసుకుంటే కొత్త కొత్త ఫ్రూట్స్, అంటే టైప్ ఆఫ్ ఫ్రూట్స్, టైప్ ఆఫ్ వెజిటబుల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సమ్ ఆఫ్ దీస్ గ్రో ఇన్ అవర్ స్టేట్. ఇందులో కొన్ని మొక్కలు, కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ మన దేశంలో పెరుగుతాయి, మన రాష్ట్రంలో ఆర్ కంట్రీ. మన స్టేట్లో పండవచ్చు, లేదంటే మన దేశంలోనైనా పండవచ్చు. అండ్ సమ్ గ్రో ఇన్ అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. కొన్నేమో వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ పెరుగుతుంటాయి అన్నమాట. లెట్స్ రీడ్ అబౌట్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ ఆర్ బ్రౌట్ టు ఇండియా ఫ్రమ్ అదర్ కంట్రీస్. మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకునేటువంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటో అనేది ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు చిల్డ్రన్, ఇక్కడ మీకు ఒక ఫ్రూట్ కనిపిస్తుందా? ఆ ఫ్రూట్ నేమ్ ఏంటంటే అవకాడో. అవకాడో అవకాడో ఈజ్ ఏ వన్ ఫ్రూట్. అవకాడో ఈజ్ ఏ వన్ ఫ్రూట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సౌత్ అమెరికా. అవకాడో అనే ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుందంట? మనకి సౌత్ అమెరికా నుంచి వస్తుందంట. సౌత్ అమెరికా నుంచి మనకి అవకాడో అనే ఒక ఫ్రూట్ వస్తుంది. చూడండి, ఇక్కడ చుట్టూ గ్రీనిష్గా ఉండి మధ్యలో ఒక సీడ్ ఉంది కదా చిల్డ్రన్, దాన్ని మనం అవకాడో అంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? మనకి ఎక్కడి నుంచి అంట? సౌత్ అమెరికా నుంచి వస్తుందంట. నెక్స్ట్ సెకండ్ న్యూ ప్లాంట్ ఏంటంటే స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ మనకి అందరికీ తెలుసు, ఇంటి ముందుకి అమ్మడానికి వస్తూ ఉంటాడు కదమ్మా. స్వీట్ కార్న్ కేజీ 100, కేజీ 100 అని, కేజీ 50, 2 కేజీస్ 100 అని చెప్పేసి అమ్మడానికి ఇంటి ముందుకు వస్తారు. స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోకుండా తిన్నా కానీ బాగుంటాయి, కాల్చుకోవడానికి పనికిరావు. తింటే పచ్చిగా అలా అయినా తినాలి, లేదు అని అంటే ఉడకబెట్టుకొని తినాలి. ఉడకబెట్టుకొని తిన్నా, పచ్చిగా తిన్నా, ఎలా తిన్నా అవి టేస్ట్గా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా చిల్డ్రన్? మళ్ళీ గింజలు కూడా గుండ్రంగా లావుగా భలే ఉంటాయి. మామూలు కార్న్స్ ఉన్నట్టు ఉండవు. మామూలు కార్న్స్ కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి. కాల్చుకొని తినకపోతే తినలేము. కానీ స్వీట్ కార్న్స్ పచ్చి తిన్నా కానీ సూపర్గా ఉంటాయి, అలాగే కాల్చుకొని తిన్నా కానీ బాగుంటాయి టేస్ట్ అన్నమాట. సో ఈ స్వీట్ కార్న్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే క్యూబా నుంచి వస్తున్నాయంట. ఎక్కడి నుంచి? క్యూబా నుంచి మనకి స్వీట్ కార్న్ వస్తుంది. నెక్స్ట్ లిచ్చీ అనేది ఒక సపోటా పండు లాగా ఉంటుంది, కానీ లోపల వైట్ కలర్లో ఉంటుంది అనమాట లిచ్చీ. ఈ లిచ్చీ అనేది ఒక ఫ్రూట్ అమ్మ, మనం తినే ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా నుంచి వస్తుందంట. చైనా అనగానే ఒక్కొక్కరికి పడలెత్తిస్తుంది కదా. చైనా అనేది ఈ మధ్యకాలంలో బాగా న్యూస్లో పాపులర్ అయినటువంటి కంట్రీ. ఎందుకు? కరోనా అనేటువంటి ఒక డిసీజు అక్కడి నుంచే వచ్చిందనమాట. ఆ వైరస్, కరోనా వైరస్ అనేది చైనా నుంచే మనకి వచ్చింది అనేది ఒక న్యూస్. సో చైనా నుంచి ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క వస్తువుని మనం అంటుకోకూడదు, తీసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. ఇప్పటికీ కూడా కరోనా ఉంది కదా చిల్డ్రన్, కాబట్టి మీరు ఎప్పుడు రూల్స్ పాటిస్తూనే ఉండాలి. కరోనా రూల్స్ని పాటిస్తూనే ఉండాలి, లేదు అని అనుకోవద్దు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ బిడ్డలకు కానీ వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. ఇంకా
హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా మీరు చిన్నపిల్లలు కదా, ఆడుకుంటూ వాళ్ళని వీళ్ళని టచ్ చేస్తూ మళ్ళీ వచ్చి ఏదైనా తినాలంటే నోట్లో వేళ్ళు పెట్టేసుకుంటారు కదా. కాబట్టి హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా నోటిని కానీ ముక్కుని కానీ కంటిని కానీ తాగకూడదు. ఏది హ్యాండ్స్ తోటి, లేదు అంటే శానిటైజరు యూజ్ చేయాలి. శానిటైజేషన్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు మనకి అవైలబుల్గా శానిటైజర్ ఉంటుంది కదా. మీరు ఎటు వెళ్ళినా కానీ మీ బ్యాగ్లో ఒక శానిటైజర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళండి. మీకు బ్యాగ్ లేకపోతే మీ మమ్మీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోనైనా శానిటైజర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళండి అన్నమాట. ఆరోగ్యంగా సో శానిటైజర్ బాటిల్ మీ మదర్ వాళ్ళ బ్యాగ్లోనో మీ బ్యాగ్లోనో పెట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా శానిటైజర్ బాటిల్ ఉండాలి. అలాగే మీరు తినేటప్పుడు కానీ ఏమన్నా అంటే మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు తింటుంటారు కదా, తినేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని తినండి. ఓకేనా చిల్డ్రన్? మీరు చిన్నపిల్లలు కాబట్టి తొందరగా ఆ వైరస్ అనేది చిన్నపిల్లలకి అటాక్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే చైనా అనే వర్డ్ వచ్చింది కాబట్టి మీకు ఒక్కసారి దాని గురించి కూడా మీకు చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి నేను మీకు చెప్పాను చిల్డ్రన్. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రూట్ చూడండి, కివీ ఫ్రూట్. మీరు ఎప్పుడైనా తిన్నారా? పుల్లగా అండ్ స్వీట్గా ఉండే పుల్లగా తీయగా ఉంటుంది చిల్డ్రన్ ఈ ఫ్రూటు. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. పైన మొత్తం సపోటాలు పైన పొట్టు చూసారా? సేమ్ అలాగే పై పొట్టులాగా ఈ కివీ ఫ్రూట్ కూడా ఉంటుంది. లోపల మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుంది. మధ్యలో బ్లాక్ కలర్ సీడ్స్ చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ కివీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి న్యూజిలాండ్ అనే కంట్రీ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? న్యూజిలాండ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఆస్పారగస్ అనేటువంటి ఒక ప్లాంట్ ఉంది చిల్డ్రన్. ఈ ఆస్పారగస్ అనే ప్లాంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రీస్ నుంచి వస్తుంది. గ్రీస్ నుంచి వస్తుంది. చూడండి చిల్డ్రన్, మళ్ళీ ఒకసారి చూడండి. అవకాడో అనేటువంటిది సౌత్ అమెరికా నుంచి వస్తుంది. అలాగే స్వీట్ కార్న్ అనేది క్యూబా నుంచి వస్తుంది. నెక్స్ట్ లిచ్చి అనేది చైనా అనే కంట్రీ నుంచి మనకి వస్తుంది. కివీ అనేది న్యూజిలాండ్ నుంచి, అండ్ ఆల్సో ఆస్పారగస్ అనేది గ్రీస్ నుంచి మనకి వస్తాయన్నమాట. అంటే మన కంట్రీకి వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. నెక్స్ట్ one should eat fruits and vegetables that are grown locally as they are not only cheap. ఒకసారి మనం తిన్న తర్వాత ఫ్రూట్ని, ఆ సీడ్ని మనం మన దగ్గరే పండించుకున్నాం అనుకోండి, అప్పుడు వేరే ఊరు నుంచి మనకి అంటే వేరే కంట్రీ నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆ సీడ్ వేసుకుంటే మనం ఇక్కడ పెంచుకోవచ్చు. కాబట్టి అప్పుడు మనం ఇక్కడ పెంచుకుంటే మనకేమవుతుంది? చాలా చీప్గా అంటే తక్కువ కాస్ట్గా దొరుకుతుంది అనమాట. వేరే ఎక్కడి నుంచో వస్తుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కదా. ఈ ట్రాన్స్పోర్టు అది మొత్తం కలిపి వాళ్ళు వేసుకుంటారు. ఆ కాస్ట్ ఎక్కువగా వేస్తారనమాట. సో ఆ కాస్ట్ మనకి తక్కువగా రావాలి అంటే వన్స్ మనం ఒకసారి తిన్న తర్వాత ఆ సీడ్ని పడేయకుండా మన దగ్గరే పెంచుకుంటే చీప్గా అవైలబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లోకల్లీ బట్ ఆల్సో ఫ్రెష్ అండ్ మోర్ టేస్టీ. అలాగే ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కార్బైడ్స్ వేసి పండిస్తుంటారు. పచ్చి తీసుకొస్తారు. పండితే పాడైపోతాయి కదా, అందుకని పచ్చి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేప్పుడు ఇంకా పచ్చిగానే ఉంటే కార్బైడ్స్ వేసి పండిస్తారనమాట. ఆ కార్బైడ్ వేసి పండించిన ఫ్రూట్స్ మనం తింటాం కాబట్టి మనకి అన్హెల్దీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే డిసీజెస్ రాకుండా మనమే పెంచుకున్నాం అనుకోండి లోకల్గా, అప్పుడు మనకి చక్కగా తినడానికి ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్నప్పుడు మనకి ఎంతో హెల్తీగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అలాగే మంచి రుచికరమైనటువంటి టేస్టీ ఫ్రూట్స్ని కూడా తినొచ్చు. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజుతోటి మనకి ఈ లెసన్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్. సో ఈ లెసన్లో మనకి కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ నేను చెప్తాను, రాసుకోండి. ఓకేనా?
కీవర్డ్స్. కీవర్డ్స్లో ఫస్ట్ది టెండర్. టెండర్ అంటే సాఫ్ట్. టెండర్ మీన్స్ సాఫ్ట్. సెకండ్ వన్ సబ్మర్జ్డ్. సబ్మర్జ్డ్ అంటే చిల్డ్రన్ సంథింగ్ that is under water. Next third one insectivorous. Plants or animals. Insectivorous అంటే ఏంటంటే plants are animals that eat insects. చూడండి చిల్డ్రన్, ఇక్కడ టెండర్ అంటే మీనింగ్ ఏంటి? సాఫ్ట్. సెకండ్ వన్ సబ్మెర్జ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ అండర్ వాటర్. అంటే వాటర్ లోపల ఉండే కొన్ని వస్తువుల్ని మనం ఏమంటే అది సబ్మెర్జ్డ్ అంటాం. నెక్స్ట్ ఇన్సెక్టివరస్ అంటే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ దట్ ఈట్ ఇన్సెక్ట్స్. ప్లాంట్స్ అంట ఇన్సెక్ట్స్ని తినడాన్ని మనం ఇన్సెక్టివరస్ అని అంటామన్నమాట. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వేరే ఒక యానిమల్స్ని అంటే వేరే కీటకాలని తింటే వాటిని మనం ఏమంటాము? ఇన్సెక్టివరస్ అని అంటాం. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజుతోటి మనకి ఈ చాప్టర్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిందమ్మా. అలాగే నేను కీవర్డ్స్ రాశాను. కీవర్డ్స్తో పాటు హార్డ్ వర్డ్స్ కూడా రాశాను కదా చిల్డ్రన్. ఆ హార్డ్ వర్డ్స్ ఏ ఫ్రూట్ మనకి ఏ స్టేట్లో అవైలబుల్ అవుతుంది అని కూడా మీకు బోర్డు మీద రాశాను. అవి ఒకసారి రాసి ఈ కీవర్డ్స్ కూడా ఒకసారి రాసి నోట్బుక్లో నీట్గా క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.